వెల్కమ్ టు బిహైండ్ ది హెడ్లైన్స్. దిస్ ఇస్ సతీష్. ఇక బిహైండ్ ది హెడ్లైన్స్లో భాగంగా విశ్లేషణ చూసే ముందు కేంద్రం అట్టహాసంగా ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీతో ఆదుకున్నదెంత? నిర్మలా సీతారామన్ 4 రోజులుగా చెప్పిన ప్యాకేజీ వివరాల్లో సామాన్యులకు అందేదెంత? అసలు వలస కూలీలు కరోనా బాధితుల కోసం కేంద్రం చేస్తామని చెప్పిందేంటి, చేస్తున్నదేంటి? మరోవైపు లాక్డౌన్ 3 ఇవాళ్టితో ముగియనుంది. రేపటి నుంచి లాక్డౌన్ 4 అమలు కానుంది. అయితే ఈసారి లాక్డౌన్ ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది? కొత్తగా ఎలాంటి సడలింపులు ప్రకటించబోతున్నారు? ఏ నిబంధనలు విధించబోతున్నారు? దేశ ప్రజలందరిలోనూ ఆసక్తి రేపుతున్న ఇష్యూయే ఇవాటి మన డిబేట్ అంశం. ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడడానికి ప్రత్యేకంగా లైవ్లో పాల్గొంటున్నారు సిబిఐ మాజీ జేడీ, మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. నమస్కారం సతీష్ గారు. రైట్, లక్ష్మీనారాయణ గారు, మనం గతంలో మాట్లాడుకుంటున్నప్పుడు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించట్లేదు, ఉద్దీపన ప్రకటించట్లేదు, దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు, ప్రతిపక్షాలంతా డిమాండ్ చేస్తున్నాయన్న ఒక డిబేట్ లాస్ట్ వీక్ ఉంది. కానీ మనం చూసాం సడన్గా 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించడం, వివిధ రంగాలకు ఏ విధంగా కేటాయించాలో ఒక 4 రకాల ప్యాకేజీలను నిర్మలా సీతారామన్ నిన్నటి వరకు అనౌన్స్ చేస్తూ వచ్చారు. అంటే ఓవరాల్గా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ప్యాకేజీ వల్ల వలస కార్మికులకి, రైతులకి సరైన న్యాయం జరిగిందనే మీరు భావిస్తున్నారా? ఇంకా ఏం జరుగుంటే బాగుండేది అనేది మీ ఆలోచన? సతీష్ గారు, యాక్చువల్ గా మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన నిజమైన స్నేహితులు ఎవరో తెలుస్తారంట. అందువల్ల ఈ కరోనా కష్టాల వల్ల మనం మన హెల్త్ కి సంబంధించి మన స్నేహితులు ఎవరన్నది మనం గుర్తించాం. అంటే డాక్టర్లు, తర్వాత మెడికల్ స్టాఫ్, పోలీసు, తర్వాత మున్సిపల్ స్టాఫ్. అదే విధంగా మనం ఎకనామిక్ హెల్త్ గురించి మనం ఆలోచిస్తే మనల్ని ఆదుకునే వాళ్ళు రైతులు, తర్వాత వచ్చేసి ఎంఎస్ఎంఈ, సూక్ష్మ, చిన్న మరియు మధ్యమ ఎవరైతే ఈ ఉద్యోగవేత్తలు ఉన్నారో వారు, ఆ తర్వాత వచ్చేసి కార్మికులు, అందులో వలస కార్మికులు, తర్వాత వచ్చేసి భవన నిర్మాణ కార్మికులు, ఇతర కార్మికులు. అందువల్ల ఏంటంటే ఈ ఉద్దీపన అన్నది ఏదైతే ఉండాలో ఇది ఈ ముగ్గురికి ప్రాధాన్యంగా మనం తీసుకోవాలి. మనం ఈ 4 ప్యాకేజీలు మీరు గమనిస్తే మొదటి రోజు ఎంఎస్ఎంఈల గురించి ప్యాకేజ్ ప్రకటించడం జరిగింది. రెండవ రోజు వచ్చేసి మైగ్రెంట్ లేబరు, తర్వాత 2 రైతులకి, తర్వాత మూడవది ప్రాముఖ్యంగా రైతులు, అలైడ్ ఇండస్ట్రీస్ అంటాం, అంటే డైరీ గానీ, అనిమల్ హస్బెండరీ గానీ, దీని గురించి, ఫిషరీస్, వీటి గురించి. నాలుగవది నిన్న బేసిక్ గా ప్రపంచంలో ఉన్న ఇన్వెస్ట్మెంట్లను అట్రాక్ట్ చేయడానికి, ఎందుకంటే ఒక 1000 కంపెనీలు చైనా నుంచి బయటకు వచ్చేస్తున్నాయి అమెరికా ఈ నేపథ్యంలో వాటిని ఎలా ఆకర్షించాలన్న ఉద్దేశంతో నిన్న కోల్ మైన్స్ గానీ, తర్వాత వచ్చేసి మిగతా ఎయిర్పోర్ట్స్ గానీ, మిగతా మీరు చూశారు, వాటన్నిటి గురించి ప్రకటించడం జరిగింది. ఇప్పుడు మీరు ముఖ్యంగా నన్ను అడిగింది ఈ ఉద్దీపన ప్యాకేజెస్ ఎలాగున్నాయి. దానికని ఒక్క నిమిషం నేను ఇతర దేశాల్లో ఉద్దీపన ప్యాకేజెస్ ఎలా ఉన్నాయన్నది ఒక నిమిషం మాట్లాడతాను. డెఫినెట్లీ. మీరు యూకేలో తీసుకుంటే 80% ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాటి శాలరీస్ అంతా కూడా గవర్నమెంటే భరించింది. డెన్మార్క్ లో తీసుకుంటే 75% వర్కర్స్ కి వాళ్ళు శాలరీస్ అవి పే చేశారు. సౌత్ కొరియాలో 70%, నెదర్లాండ్స్ లో 90%, కెనడాలో అయితే $2000 పర్ మంత్ ఇచ్చారు, ఆస్ట్రేలియాలో $1000 పర్ మంత్ ఇచ్చారు, తర్వాత అమెరికాలో తీసుకుంటే $1200 ఒక సింగిల్ చెక్ గా ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇవన్నీ చూస్తే మనం ఏం చూసుకోవాలంటే డిమాండ్ అండ్ సప్లై అని ఎకానమీలో ఎప్పుడు ఉంటుంది. అంటే మనం సప్లై సైడ్ ఉంటుంది, డిమాండ్ సైడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిమాండ్ లేకుండా సప్లై చేస్తే దానివల్ల కొనేవాళ్ళు ఎవరు ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఐప్యాడ్లు తయారు చేస్తున్నారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ తయారు చేసుకుంటూ పోతే కొనేవాళ్ళు ఉంటే తప్ప ఆ తయారు చేసిన వాటికి మార్కెట్ ఉండదు. అందువల్ల డిమాండ్ అండ్ సప్లై ఇప్పుడు మనం చూస్తే ఎంఎస్ఎంఈ సెక్టర్ కానీ మిగతా సెక్టర్ లో చూస్తే ముఖ్యంగా ఏమైందంటే డిమాండ్ సైడ్, సప్లై సైడ్ మనం జాగ్రత్తగా చర్యలు తీసుకున్నాం. ఆ తర్వాత వచ్చేసి డిమాండ్ సైడ్ అంటే పర్చేసింగ్ పవర్ ఆఫ్ ఇండియన్ ను మనం పెంచామా లేదా అన్నది ఒకటి చూసుకోవాల్సిన ముఖ్యమైన అవసరం ఉంది. అందువల్ల ఈ సప్లై అంటే ప్రజల చేతుల్లో డబ్బులు ఎలా ఉంటాయి అన్నది మనం చూసుకోవాల్సిన అంశం అన్నమాట. ఈ లాక్డౌన్ వల్ల చాలా ఆఫీసులు కానీ, తర్వాత గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళ శాలరీస్ కూడా తగ్గించడం జరిగింది, పెన్షనర్స్ పెన్షన్ కూడా తగ్గించడం జరిగింది. అందువల్ల వాళ్ళ చేతిలో ఉండే పర్చేసింగ్ పవర్, కొనుగోలు శక్తి ఏమైందంటే తగ్గిపోయింది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు రేపు ఎంత సప్లై చేసినా కూడా ఈ డిమాండ్ మనం క్రియేట్ చేయాలన్నది ఒక ముఖ్యమైన అంశం. ఆ దిశగా మనం వేయాల్సిన అవసరం. దీనికే ఏమంటారంటే డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ అని ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే డైరెక్ట్ గా నేను చెప్పిన ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు డైరెక్ట్ గా ఇంత అమౌంట్ వాళ్ళు పే చేసేసి నగదు బదిలీ. దానివల్ల ఏంటంటే చేతిలో డబ్బులు వచ్చాయి, డబ్బులు ఉన్నప్పుడు నేను వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటాను. నా దగ్గర డబ్బులు లేనప్పుడు నేను మినిమం కొనుక్కుంటాను, నాకు కావాల్సిన ఆహార వస్తువులు ఇంత మాత్రమే కొనుక్కుంటాను. దానివల్ల ఏంటంటే ఎకానమీ అన్నది ఒక సైకిల్లోకి రాదు.
అందువల్ల ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచించాల్సిన ఇంకో విషయం, మేబీ ఇంకా ప్యాకేజెస్ ఉంటాయి అంటున్నారు. దీనిలో ఏ విధంగా కొనుగోలు శక్తి పెంచాలి అన్నది మనం ఆలోచించాల్సిన అవసరం అన్నమాట. రైట్. మీరు అన్నట్టుగా అదే అంటే ఇక్కడ 4 ప్యాకేజీలు ప్రకటించారు, కొన్ని రకాల ఉద్దీపనలు, అలాగే గతంలో ప్రకటించిన వాటిని కలిపి చెప్పారు. ఈ తరహాగా భిన్న వాదనలు ఉన్నాయి. కానీ అదే సందర్భంలో మీరు అన్నట్టు ప్రజల చేతుల్లో డబ్బులు ఆడకపోతే, వాళ్ళు కొనుగోలు చేయకపోతే, ఎన్ని పరిశ్రమలు ఉత్పత్తి చేసినా వాటిని కొనే పరిస్థితి లేకపోతే మీరు అన్నట్టుగా ఈ యాక్టివిటీ ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. అలాంటప్పుడు ఇంకా ఎలా ముందుకెళ్తే బెటర్ అనేది? అంటే ఇప్పుడు ఏంటంటే అనేక థియరీలు ఉన్నాయి. కొన్ని థియరీ ఏంటంటే హెలికాప్టర్ మనీ అంటారు ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఏంటంటే మనం డబ్బులు వెదజల్లడం, ఏ విధంగా అయితే మనం ఇది చేస్తామో ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వడం. రెండవది వచ్చేసి క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటాం. ఇప్పుడు మనం చేస్తున్న మోస్ట్లీ క్వాంటిటేటివ్ ఈజింగ్ లో పడతాయి ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడు చాలా మంది ఈ ఆర్థికవేత్తలు చెప్పడం అంటే ఈ రెండింటి కాంబినేషన్ కావాలి మనకి ఎప్పుడు. అంటే ఈ చేతిలో డబ్బులు, ఆ తర్వాత వచ్చేసి లాంగ్ టర్మ్ లో మనం ఉన్న సిస్టమ్స్ ని ఇంప్రూవ్ చేయడం, ఈ రెండు కూడా సైమల్టేనియస్ గా ఉండాలి. కొంతమంది సజెస్ట్ చేయడం ఏంటంటే మనం ఎక్కువ ప్రింట్ చేసి, కరెన్సీ ప్రింట్ చేసి కూడా ఇవ్వచ్చు ఇన్ కేస్ మనకు ఇది అవుతాయి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల ద్రవ్యోల్బణం అంటామంట, ఇన్ఫ్లేషన్ అంత ఎక్కువగా పెరగదు. దీనివల్ల ఇన్ఫ్లేషన్ ఎప్పుడు పెరుగుతుందంటే మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ఫ్లేషన్ ఉండేది, ఎందుకంటే మోస్ట్లీ ఎసెన్షియల్ గూడ్స్ వైపు మనం వెళ్తున్నాం కాబట్టి. ఇలా రకరకాల మార్గాలు సూచించడం జరిగింది. ఇంకా రాబోయే ఉద్దీపన ప్యాకేజెస్ ఏవైతే 2-3 రోజుల్లో ప్రకటించబోతున్నారో వాటిలో ఏ విధంగా ఉంటుందో అన్నది చూడాలి. ఈ రోజు మేబీ కార్పొరేట్ సెక్టర్ గురించి వాళ్ళు ఏమైనా మాట్లాడతారేమో అనిపిస్తుంది. అంటే లక్ష్మీనారాయణ గారు, మీరు రైతుల మీద ఎక్కువగా రీసెర్చ్ చేశారు, గతంలో కూడా మీరు చేశారు. ఖచ్చితంగా రైతుల కోణంలో నేను పనిచేయాలనుకుంటున్నానని ఆ దిశగా మీరు కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. రైతులకి సరైన రీతిలోనే అడ్రస్ చేశారు అనుకుంటున్నారా? ఇంకా ఎలా చేస్తే బాగుండేది? రైతులకు ముఖ్యంగా ఇచ్చిన ప్యాకేజెస్ మీరు చూసుకుంటే బడ్జెట్ లో చాలా అలొకేషన్స్ చేశారు. బడ్జెట్ లో మనకు 1.6 లక్షలు, 1,60,000 కోట్ల అమౌంట్ అగ్రికల్చర్, ఇరిగేషన్, అలైడ్ సెక్టర్స్ కి ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసి పిఎం కిసాన్ సమ్మాన్ అని ఒకటి పెట్టారు. అంటే 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వడం, 3 ఇన్స్టాల్మెంట్లు, అంటే 2,000 ఇవ్వడం. తర్వాత పిఎం కుసుమ్ అని చెప్పేసి సోలార్ వాటర్ పంప్ సెట్స్, తర్వాత కృషి ఉడాన్ అని చెప్పేసి ఒక విమానాల ద్వారా కూడా పండించిన పంటను అనేక ప్రాంతాలకు, విదేశాలకు కూడా తీసుకువెళ్లే అవకాశము. తర్వాత కిసాన్ రైల్ అన్నది ఒకటి పెట్టారు. అంటే ఏదైతే రైల్లో మనం ప్రొడక్ట్స్ తీసుకువెళ్లి ఇవ్వచ్చు. ఆ తర్వాత ఫిషరీకి సంబంధించిన, హార్టికల్చర్ కి సంబంధించి, ఇది బడ్జెట్ లో చెప్పిన విషయం. తర్వాత మీరు ప్రధానమంత్రి 1,70,000 కోట్ల ప్యాకేజ్ ఒకటి అనౌన్స్ చేశారు మొదట ఫస్ట్ లో. అందులో ఏం చేశారంటే ఈ 2,000 ఏదైతే కిస్తా ఉందో, అంటే ఇన్స్టాల్మెంట్ ఉందో దాన్ని పే చేశారు. 18,700 కోట్లు, అంటే 8.7 కోట్ల రైతులకి అది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అదంటే బడ్జెట్ లో జరిగింది. తర్వాత ఎంఎస్పి పర్చేజ్, ఏదైతే మనకు రబీలో ఎంఎస్పి పర్చేజ్ ఏదైతే చేశారో అది 73,000 కోట్లని చెప్పడం జరిగింది. తర్వాత ఫసల్ బీమాలో 6,400 కోట్లు సప్లై ఇచ్చామని కూడా చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా మిల్క్ ఏదైతే ఉందో దాన్ని మేము కొనుక్కున్నామని చెప్పారు. తర్వాత 5,000 కోట్లు ఏదైతే 2% ఈ మిల్క్ కోఆపరేటివ్ కి ఈ సబ్వెన్షన్ ఏదైతే ఇచ్చారో దాని వల్ల 5,000 కోట్లు. ఇలా రకరకాలుగా మొదటి దీంట్లో. తర్వాత మారటోరియం ఇచ్చారు ఒక 2 నెలలు, అంటే 4,22,000 కోట్లు ఏదైతే ఈ రైతులు తీసుకున్నారో దాన్ని మార్చి 31కి చెల్లించాలి, దాన్ని మే వరకు పెంచారు. ఇది మొదటి ప్యాకేజ్ లో ప్రకటించింది. తర్వాత మీరు రెండవ ప్యాకేజ్ తీసుకుంటే అందులో 30,000 కోట్లు నాబార్డు నుంచి వాళ్లకు ఈ రుణాలు ఇచ్చే విధంగా తీసుకోవడం జరిగింది. తర్వాత 2 లక్షల ఫండ్, తర్వాత అంటే రబీ వైండింగ్ అప్ దానికి, తర్వాత ఖరీఫ్ లో మొదట ఈ దీనికి కావాల్సిన పనుల కోసం అని చెప్పేసి ఒక 30,000 కోట్ల అడిషనల్ రీఫైనాన్స్ సపోర్ట్ అంటారు, అది ఇవ్వడం జరిగింది. తర్వాత 2,000 కోట్ల అడిషనల్ క్రెడిట్, అంటే కిసాన్ కార్డ్స్ 2,002 కోట్ల 5 మందికి కిసాన్ కార్డులు ఇవ్వాలన్నది ఒక ప్రతిపాదన. అందువల్ల ఈ విధంగా ప్యాకేజ్ 2 అంటే ఆ మొదటి రోజు, అంటే రెండవ రోజు ప్రకటించిన దాంట్లో, మూడవ రోజు ప్రకటించిన దాంట్లో ముఖ్యంగా మీరు చూసుకుంటే 1,00,000 కోట్లు అగ్రిగేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి. తర్వాత మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్ వాటికి ఒక 10,000 కోట్లు, అంటే ఈ చిన్న చిన్న వాళ్ళు క్లస్టర్ బేస్డ్ అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో, తెలంగాణలో వచ్చేసి పసుపు, ఇలాంటి నార్త్ ఈస్ట్ లో బ్యాంబూ షూట్స్ ఇటు క్రియేట్ చేయడానికి. తర్వాత మత్స్య సంపద యోజన అని చెప్పేసి ఒక 20,000 కోట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి వ్యాక్సినేషన్, ఈ పశు సంపద పెంచడానికి వాటన్నిటికీ 13,000 కోట్లు ఖర్చు పెట్టి అన్నిటికీ 100% వ్యాక్సినేషన్. తర్వాత అనిమల్ హస్బెండరీ బూస్ట్ साठी ఒక 15,000 కోట్లు, 4,000 కోట్లు హర్బల్ కల్టివేషన్, హర్బల్ మెడిసిన్, హర్బల్ ప్లాంట్స్, ఇవి ఆల్మోస్ట్ ఒక
10 లక్షల హెక్టార్లో ఇది పెంచాలన్నది ఒక ప్యాకేజ్. తర్వాత బీ కీపింగ్ అంటే తేనెటీగలు వీటన్నిటికీ కూడా 500 కోట్లు. తర్వాత ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇందులో ముఖ్యంగా చేసిన 3 అంశాలు. ఈ అంశాలు ఏవైతే నేను 8 అంశాలు చెప్పానో ఈ 8 అంశాలు కూడా బడ్జెట్ లో ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత బడ్జెట్ ఫిబ్రవరిలోనే కాబట్టి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నామని ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. దీనిలో ప్రాధాన్యంగా చూసుకోవాల్సింది 3 రిఫార్మ్స్ ఏదైతే మనం అనేక సంవత్సరాల నుంచి ఏవైతే అగ్రికల్చరల్ ఫీల్డ్ లో రిఫార్మ్స్ కావాలని అడుగుతున్నామో వాటి గురించి మాట్లాడడం జరిగింది. మొదటిది వచ్చేసి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ని రిలీవ్ చేయడం, అంటే తర్వాత డీరెగ్యులేట్ అంటారు దీన్ని. అంటే సిరియల్స్, తర్వాత ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ సీడ్స్, పల్సెస్, తర్వాత ఆనియన్స్ అండ్ పొటాటోస్, వీటికి సాధారణంగా ఏముంటంటే రిస్ట్రిక్షన్ ఉండేది మీరు స్టాక్ చేసుకోవడానికి. ఎందుకంటే వాటిలో రేట్లు ఎక్కువగా పెరగకూడదని చెప్పేసి మీరు రిస్ట్రిక్షన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆ రిస్ట్రిక్షన్ తొలగించేసి మార్కెట్ ను కాంపిటేటివ్ గా తయారు చేస్తున్నాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదొక మంచి చర్య, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దీని గురించి చేయాల్సింది చాలా మంచి విషయమే, ఇది చేశారు. కానీ ఏమవుతుందంటే దీన్ని ఆపరేషన్ లెవెల్లో ఎలా ఉంటుందని మనం చూసుకోవాలి. సాధారణంగా ఏమవుతుందంటే ఇవి ఎత్తేసినప్పుడు హోర్డింగ్ జరగకుండా మనం చూసుకోవాలన్నమాట. హోర్డింగ్ ఎవరైనా తెచ్చి మొత్తం పెట్టేశారంటే మళ్ళా రేట్లు పెరిగిపోతాయి. మనం కావాలంటే 2015లో మీకు కందిపప్పు ఆల్మోస్ట్ 200 రూపాయలు కొన్నాం. ఉల్లిపాయలు మొన్న చూస్తే అది కూడా మనం 100 రూపాయల పైన కిలో కొనాలి. అందువల్ల ఏంటంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవ్. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ నుంచి రిస్ట్రిక్టివ్ యాక్ట్, దీన్ని తీసేయడం చాలా మంచి పని. తర్వాత ఏంటంటే రెండవ ముఖ్యమైనది వాళ్ళు చేసింది ట్రేడింగ్ ఎనీవేర్ అన్నారు. అంటే భారతదేశంలో ఎక్కడైనా మీరు అమ్ముకోవచ్చు, మార్కెట్ ఓపెన్ చేస్తున్నాం. యాక్చువల్ గా మీరు 301 ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చూస్తే అందులో ఏమన్నారంటే ట్రేడ్ అండ్ కామర్స్ బి త్రూ అవుట్ ఇండియా షల్ బి ఫ్రీ వితౌట్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అన్న, విత్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్, అంటే ఎక్కడైనా మనం అమ్ముకోవచ్చు. ఈ విధంగా వాళ్ళు చేసే ఒక పథకాన్ని అమలు చేయడం జరిగింది. వాళ్ళు ఒక లా తీసుకొస్తామని అంటున్నారు. దీనిలో కొన్ని విషయాలు మనం గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్ స్టేట్ ట్రేడింగ్ అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒరిస్సా, మన భారతదేశంలో ఎలా ఉందంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఒక్కొక్క రాజ్యంలో వేరే వేరేగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒరిస్సాలో మీకు చీప్ లేబర్ దొరుకుతారు. తర్వాత దానివల్ల ఒక ప్రోడక్ట్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒకటి ఒక ఎడిబుల్ ఆయిల్ గానీ ఆయిల్ సీడ్స్ అనుకుందాం, అది ఒరిస్సాలో 1600 రూపాయలకి ప్రొడ్యూస్ చేస్తున్నారు అనుకుందాం. అదే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తీసుకుంటే ఇక్కడ ఉన్న ఖర్చుల వల్ల అది 2600 దాకా అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే నేను ట్రేడర్ గా ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే నేను ఒరిస్సా వాళ్ళది కొనుక్కుంటాను. ఎందుకంటే ఒరిస్సాలో నాకు తక్కువగా ఉంది, వాళ్ళు 1600లో పండిస్తున్నారు కాబట్టి నేను వాళ్ళకి 1800 ఇచ్చినా కూడా వాళ్ళు నాకు అమ్మేదానికి సిద్ధంగా ఉంటారు. ఆ సమయంలో ఏమవుతుందంటే ఈ 2600, 2800 ఖర్చుతో పండించిన ఆంధ్ర, తెలంగాణలో ఉన్న ఆయిల్ సీడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కొనుక్కోను. అప్పుడు ఈ రైతు ఎక్కడికి వెళ్తాడు అన్నది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఇదొకటి ఆలోచించాల్సిన, ఏదైతే మనం ట్రేడ్ ఫ్రీ చేస్తున్నామో ఆ ట్రేడ్ ఫ్రీ చేసే సందర్భంలో ఇదొకటి ముఖ్యంగా మనం తీసుకోవాలి. అంటే లక్ష్మణ్ గారు మీరు అంటున్నారు అదే కొన్ని రకాల సంస్కరణలు వచ్చాయి, కొంత ఇది గుడ్ మూవ్ అని. అంటే ఇంకోటి కూడా వచ్చింది, అంటే రైతులకు కొంత రుణాలు రద్దు చేస్తుంటే బాగుండేది, కేవలం మారిటోరియం మాత్రమే విధించి ఊరుకున్నారని. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే ఈ రబీ కాలంలో లాక్డౌన్ ప్రకటించిన తర్వాత డిస్ట్రెస్ సేల్స్ చాలా జరిగాయి. ఎస్పెషల్లీ మీరు హార్టికల్చర్ తీసుకుంటే నాకు రోజు చాలా ఫోన్లు వచ్చేవి. సార్ మా దగ్గర ఇంత పంట ఉంది, మా దగ్గర ఫ్రూట్స్ ఉన్నాయి, మమ్మల్ని బయటికి పంపించట్లేదు, కనీసం మా వెహికల్స్ తీసుకుని గ్రామాలకు తిరిగే పర్మిషన్ ఇచ్చినా కూడా మేము అమ్ముకుంటాం. కానీ అప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళు చాలా నష్టపోయారు ఈ రైతులు. అందువల్ల డిస్ట్రెస్ సేల్లో ఎవరైతే అమ్మారో వాళ్ళందరికీ కూడా మీరు అన్నట్టు క్యాష్ ఇన్పుట్స్ ఏమన్నా ఇస్తే బాగుండేది. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో డబ్బులు ఉంటుంది. లేకుంటే ఏమవుతుందంటే ఫైనల్ గా వీళ్ళు మనీ లెండర్స్ దగ్గరికి వెళ్తారు, ఈ షావుకార్ల దగ్గరికి వెళ్తారు, వాళ్ళ దగ్గర విపరీతమైన అప్పులు చేసుకుని డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు అన్నట్టు రుణమాఫీ అన్నది ఒక ఇది. ఇప్పుడు ఏం చేశారంటే రుణమాఫీ చేయలేదు కానీ దాన్ని పే చేయాల్సిన సమయాన్ని 2 నెలలు పెంచారు. అందువల్ల రుణమాఫీ దిశగా కూడా మనం తీసుకెళ్లడం ఇంకోటి అవసరం. రెండవది ఏంటంటే ఏదైతే మనం సహాయం అందిస్తున్నామో ఆ సహాయం వ్యవసాయ పనులకే వెళ్లేటట్టు కూడా చూడాల్సిన అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేశారంటే ఈ డబ్బులు వేరే విధంగా ఉపయోగిస్తారని చెప్పేసి కూడా ఒక అపోహలు ఉన్నాయి చాలా మంది దగ్గర. దానికని మనం ఏం చేయొచ్చు అంటే ఒక కూపన్ సిస్టమ్ గా పెట్టచ్చు. సపోజ్ నేను 6000 రూపాయలు నేను క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తే దానిలో మనం ఏం చేసుకోవచ్చు అంటే ఒక 2000 రూపాయలు క్యాష్ గా, మిగతా 4000 రూపాయలు కూపన్స్ గా ఇష్యూ చేయొచ్చు. అంటే నేను ఈ కూపన్ తీసుకెళ్లి విత్తనాల షాప్ లో ఇస్తే నాకు విత్తనాలు ఇస్తారు, ఈ కూపన్ తీసుకెళ్లి నేను ఫెర్టిలైజర్స్ ఎరువుల షాప్ కి వెళ్తే నాకు ఎరువులు ఇస్తారు, క్రిమి సంహారక మందులు ఇస్తారు. అందువల్ల ఏంటంటే ఈ డబ్బు కరెక్ట్ గా వ్యవసాయం కోసం వెళుతుంది అన్నది ఒకటి.
రైట్. తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే అన్నారో వాటి గురించి రూల్స్ అవి ఫామ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అంటే వీటిలో ఇవి ఈ భూమి లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే భారతదేశంలో ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు 85% చిన్న సన్నకారు రైతులు. అవును. వీళ్లకు ఈ భూమి ఉండదు. చాలా మంది కౌలు రైతులు ఉంటారు. ఈ కౌలు రైతులకు ఈ కార్డ్స్ ఇస్తే వాళ్లకు బ్యాంకుల్లో వెళ్తే వాళ్లకు అప్పులు వస్తాయా లేదా అన్నది కూడా ఒక డౌట్ ఉంది. క్లారిటీ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. రైట్. అంటే వలస కార్మికుల్ని సరైన రీతిలో అడ్రస్ చేశారు అనుకుంటున్నారా? వలస కార్మికుల విషయంలో ఏంటంటే అండి మనకు మళ్ళా ఇంకొక 2 నెలలు ఆహార ధాన్యాలు ఇచ్చారు. ఇప్పుడు మనం చూస్తే ఎవరైతే మనకు పీడిఎస్ లిస్ట్ లో ఉన్నారో ఎవరైతే ఈ లిస్ట్ లో లేని వాళ్ళకు కూడా 2 నెలలు మనం ఇది ఇద్దామని చెప్పారు. 5 కిలోల బియ్యం గాని గోధుమలు గాని 1 కిలో చెన అది ఇవ్వడం అన్నది వాళ్ళు ఒకటి చెప్పారు. తర్వాత నేషనల్ పోర్టబిలిటీ కార్డ్ అన్నది ఒకటి ఏర్పాటు చేస్తామన్నారు. అంటే ఎక్కడున్నా కూడా మీరు ఆ కార్డు చూపించి పీడిఎస్ సిస్టమ్ ద్వారా మీరు తీసుకోవచ్చు అన్నది ఒకటి. తర్వాత వచ్చేసి అఫోర్డబుల్ రెంటల్ అకామిడేషన్, అంటే తర్వాత ఇప్పుడు ఇళ్లు కట్టి దాంట్లో మీకు అఫోర్డబుల్ రెంటల్ ఇస్తామని చెప్పేసి కూడా ఇది అన్నారు. ఇవన్నీ ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్, లాంగ్ టర్మ్. అందువల్ల ఇప్పుడు తక్షణంగా ఆదుకోవాల్సిన విషయం అయితే ఉంది కదా లక్ష్మీనారాయణ గారు, అది సరైన రీతిలో అడ్రస్ చేయలేదంటున్నారు. అందుకనే సజెషన్ ఏంటంటే కనీసం ఒక 7,000 నుంచి 7,500 రూపాయలు ప్రతి ఒక్కరి ఖాతాలో గనక మనం వేయగలిగితే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ కి మనం గనక ఇది ఇవ్వగలిగితే మీకు ఎంత అవుతుందంటే అది సుమారుగా 4,36,000 కోట్లు అవుతుంది. ఆ తర్వాత వచ్చేసి ఫుడ్ గ్రెయిన్స్ ఇవన్నీ మీరు ఇప్పుడు 3,500 కోట్లు ఫుడ్ గ్రెయిన్స్ అన్నారు. ఇవన్నీ కలిపితే కూడా మొత్తం ఒక 5,50,000 కోట్ల ప్యాకేజ్ ఒకటి ఇస్తే ప్రతి ఒక్కరి చేతిలో ఒక నెలకు ఒక 7,500 రూపాయలు, అంటే ఇది నేను 3 నెలలకు చెప్తున్నాను ఈ అకౌంట్ 3 నెలలకి. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ లో మనం మాట్లాడుకున్నట్టు ఈ పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. అంటే నా చేతిలో డబ్బులు ఉంటాయి ఏదైనా కొనుక్కోవడానికి. అప్పుడు ఏంటంటే హోల్ ఎకానమీ మనకు సైకిల్లో మొదలవుతుంది అనమాట. అదర్వైజ్ ఏమవుతుందంటే ఈ ఇంబ్యాలెన్సెస్ అలాగే ఉండిపోయి ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక తుఫాన్ వచ్చింది లేకుంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది మీకు ఫర్ ఎగ్జాంపుల్, అందులో మీరు యాక్చువల్ గా చూస్తే మొదట వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాలి, ముందు రెస్క్యూ చేయాలి, వాళ్ళకి ఇమీడియట్ గా రిలీఫ్ ఇవ్వాలి, ఆ తర్వాత రీహాబిలిటేషన్ ఉండేదానికి వ్యవస్థ, ఆ తర్వాత రీకన్స్ట్రక్షన్. ఇప్పుడు మెయిన్ గా మనం ఏంటంటే రీకన్స్ట్రక్షన్ లాస్ట్ స్టెప్ మీద ఎక్కువ మనం వెయిటేజ్ ఇస్తున్నామని అనిపిస్తుంది నాకు. రీకన్స్ట్రక్షన్ అంటే లాంగ్ టర్మ్ లో ఏ విధంగా అది చేయాలి, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్. రైట్, మీరు అన్నట్టు దాంతో పాటు తక్షణంగా కూడా స్పందించాల్సిన అవసరం ఉందని. ఉందండి తక్షణం సంబంధించాల్సి. లేకుంటే ఏంటంటే మనం అనుకున్నట్టు ఈ పర్చేసింగ్ పవర్. తర్వాత ఏమన్నారంటే వలస కార్మికులకి ఈ నరేగా అంటే నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ప్రకారం మేము ఇస్తామని అంటున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వలస కార్మికులంతా గ్రామాలకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళు గ్రామాల్లో మీరు పని సృష్టించాలి వీళ్ళ కోసం. దేని ద్వారా? నరేగా ద్వారా సృష్టించాలి. ఇప్పుడు ఎలాగైపోయిందంటే గత 14 సంవత్సరాలుగా మనకి నరేగా నడుస్తుంది. అందువల్ల గ్రామంలో చేయాల్సిన పనులు ఆల్మోస్ట్ ఎగ్జాస్ట్ అయిపోయాయి. అంటే అందుకనే ఏం చేశారంటే అదే చెరువులో పూడికలు తీస్తూనే ఉంటారు. నేను చాలా చోట్ల ఈ నరేగాలో పార్టిసిపేట్ చేశాను. నేను వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగాను ఏం చేస్తున్నారంటే సార్ ప్రతి సంవత్సరం మట్టి తీస్తాం, పైన వేస్తాం, తర్వాత వచ్చేసి వర్షాలు పడగానే మట్టి మళ్ళా లోపలికి వస్తుంది. ఎందుకంటే వర్క్స్ ఎగ్జాస్ట్ అయిపోయాయి. అందువల్ల ఈ వర్క్ ఎక్స్పాన్షన్ చేయడం చాలా ముఖ్యం. అందువల్ల అగ్రికల్చరల్ గనక మనం రిలేట్ చేయగలిగితే సపోజ్ పంటలు ఈ కోతలు కోయడం, లేకుంటే మన ఖరీఫ్ లో వచ్చే ఇది వేయడం, మన హార్వెస్టింగ్ చేయడము, తర్వాత వచ్చేసి హార్టికల్చర్ లో చేయడము, వీటన్నిటికీ గనక లింకులు పెట్టగలిగితే అప్పుడు నరేగాలో మనకు ఎక్స్ట్రా వర్క్ క్రియేట్ చేయగలము. తర్వాత ఇంకోటి ఆలోచించాలి, మీరు అన్నట్టు అదే కేసీఆర్ కూడా 2-3 సందర్భాల్లో ప్రస్తావించారు, వ్యవసాయానికి మీరు అన్నట్టు జాతీయ ఉపాధి పథకానికి అనుసంధానం చేస్తే కొంత ఈజీ అవుతుందని. ఆ ఉపాధి హామీ పథకం వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలని చాలా చోట్ల మనం మాట్లాడని చెప్పాము. తర్వాత ఏంటంటే నరేగాలో ఏం జరుగుతుందంటే మొత్తం పని జరిగిన తర్వాత వాళ్లకు సాలరీస్ ఇస్తారు, వేజెస్ ఇస్తారు. కానీ ఇప్పుడున్న విపత్కరమైన పరిస్థితిలో ఏం చేయాలంటే దాన్ని అడ్వాన్స్ కొంత ఇవ్వగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 202 రూపాయలు అంటున్నారు, 100 రోజుల పని అంటున్నారు, అంటే 20,000 రూపాయలు పర్ హౌస్ హోల్డ్ వస్తుంది. అందులో ఏం చేయాలంటే కొంత అమౌంట్ కనుక మీరు అడ్వాన్స్ గా ఇవ్వగలిగితే వాళ్ళ చేతిలో మళ్ళీ పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. తర్వాత ఫైనల్ గా ఇంకొకటి ఆలోచించాల్సిన మన విషయం ఏంటంటే ఈ సంవత్సరం ఒక స్పెషల్ ఇయర్ అనుకొని ఈ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ను మనం పెంచుకోగలగాలి. ఈవెన్ మాన్సూన్ టైంలో కూడా మనం తీసుకువెళ్ళాలి. ఈ విధంగా చేస్తే ఈ వలస కార్మికులు ఎవరైతే గ్రామాల్లో ఉండిపోతున్నారో వాళ్ళ చేతిలో కొంత డబ్బు వస్తుంది. ఎందుకంటే ధాన్యాలు మీరు సప్లై చేస్తున్నారు. తర్వాత వచ్చేసి అవును, అంటే మనకి చివరిగా కొంత బ్రీఫ్ గా అంటే లాక్డౌన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు మనం చూసాం 3 సార్లు లాక్డౌన్ పొడిగించుకుంటూ వచ్చాము.
ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్డౌన్ పొడిగించడం బెటరా, సడలించడం బెటరా, ప్రజలు ఏ విధంగా ఉండాలంటారు? బ్రీఫ్గా ఏం చెప్తారు లక్ష్మీనారాయణ గారు? ఇప్పుడు లాక్డౌన్ 4 గురించి మనం మాట్లాడుకున్నాం. ఆల్రెడీ పేపర్ లో వచ్చింది లాక్డౌన్ 4 ఇంకా రిలాక్స్డ్ దీంతో చేయబోతున్నారు అన్నది వచ్చింది. కానీ అట్ ది సేమ్ టైం మనం చూడాల్సింది ఏంటంటే కేసుల సంఖ్య కూడా మనకు పెరుగుతుంది. చైనా దాటిపోయాం నెంబర్ ఆఫ్ కేసెస్ చూస్తే. అందువల్ల ఏంటంటే నేను అనుకోవడం ఏంటంటే ఈ కంటైన్మెంట్ జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ రిస్ట్రిక్షన్స్ ఇలాగే కంటిన్యూ చేస్తూ మిగతా చోట ఏదైతే ఉందో, కానీ చాలా చోట్ల స్టేట్స్ కి సెంటర్ కి కొత్త అభిప్రాయ భేదాలు ఉన్నట్టుగా చాలా సెంటర్ ఏమనుకుంటుందంటే మనం విమాన సర్వీసులు మొదలు పెట్టాలంటున్నారు, కానీ స్టేట్స్ వాటిని అపోజ్ చేస్తున్నాయి. తర్వాత వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఏవైతే బస్సెస్ ఇవి ఉన్నాయో, తర్వాత మెట్రోస్ ఏవైతే ఉన్నాయో వీటిని చేయడము, తర్వాత వచ్చేసి స్కూల్స్ కాలేజెస్ గురించి కూడా పరిస్థితి ఏంటి. అట్లీస్ట్ సపోజ్ ఇప్పుడు మనకు సమ్మర్ వెకేషన్ నడుస్తుంది, అది పెద్ద సమస్య కాదు, కానీ ఆ తర్వాత ఏ విధంగా ఉండబోతోంది. అందువల్ల నేను అనుకోవడం ఏంటంటే లాక్డౌన్ 4 అన్నది కంటిన్యూ చేస్తారు, ఇంకా కొన్ని రిలాక్సేషన్స్ ఇస్తారు. ఐ థింక్ మోస్ట్ ప్రాబ్లీ ఈ రోజు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఈ రోజు మనకు రిలీజ్ చేయొచ్చు. కాబట్టి ఈ సహజీవనం అని ఏదైతే అంటున్నామో మనము దాన్ని కొనసాగించాల్సి వస్తుంది. ఎందుకంటే WHO వాళ్ళు నిన్న మొన్న పేపర్ లో చదువుతుంటే ఇంకా 1 సంవత్సరం పట్టొచ్చు అని అంటున్నారు వాళ్ళు వ్యాక్సిన్ తయారవడానికి. దానివల్ల మనకు ప్రికాషన్స్ ఏవైతే తీసుకోవాలో ఇవన్నీ తీసుకుంటూ ఫిజికల్ డిస్టెన్సింగ్ గానీ, తర్వాత వచ్చేసి మాస్కులు ధరించడం గానీ, తర్వాత మనకు సెల్ఫ్ డిసిప్లిన్ ఉండడం చాలా ముఖ్యమైన విషయం. ఇవన్నీ చేసుకోగలిగితే ఇంకొన్ని రిలాక్సేషన్స్ వస్తాయన్నది నేను అనుకుంటున్నది ఒకటి. ఫైనల్ గా రైతుల గురించి ఒకటి చెప్పి నేను ముగిస్తాను. తర్వాత ఇంకొక రిఫార్మ్ వాళ్ళు ఏం చేశారంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్, అంటే మీరు పంట వేయక ముందే మీకు ఎంత ధర వస్తుంది అన్నది నిర్ణయించుకుని ప్రైవేట్ వ్యక్తి, సపోజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను రైతుని, సతీష్ గారు ప్రైవేట్ వ్యక్తి, మన ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ పెట్టుకుంటాం. అంటే నేను ఈ పంట వేస్తున్నాను, నీకు 1000 రూపాయలు ఇస్తాను అని మీరు నాకు ఇది ఇస్తారు. అది ఒక అగ్రిమెంట్ మనం వేసుకుంటాం. తర్వాత ఏమవుతుందంటే పంట అంతా పండిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ రేట్ ఎక్కువగా మార్కెట్ లో వచ్చింది అనుకోండి, 1200 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తానంటే నేను రైతుగా వేరే చోట్ల అమ్ముకోవడానికి నేను ప్రయత్నిస్తాను. అది కాకుండా రేటు బాగా తగ్గిపోయింది అనుకోండి, 800 వచ్చింది, కానీ మీరు నాకు ఇవ్వాల్సింది 1000 రూపాయలు, కాబట్టి మీరేం చేస్తారంటే నా దగ్గర కొనరు. అందువల్ల ఈ అగ్రిమెంట్లు ఏవైతే చేసుకోబోతున్నామో వీటి ఎన్ఫోర్సబిలిటీ ఎలా ఉంటుంది, వీటిలో మీడియేషన్ గవర్నమెంట్ ఏదైనా చేస్తుందా, వీటన్నిటికి కూడా డీటెయిల్స్ గైడ్ లైన్స్ రావాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు ఓవరాల్ గా తీసుకుంటే అనేక పథకాలు ప్రకటించారు. అట్లీస్ట్ పథకాలు అయితే ఉన్నాయి, లాంగ్ టర్మ్ లో చాలా ఇదిగా ఉన్నాయి. అంటే పర్చేసింగ్ పవర్, చేతిలో డబ్బులు, అది ప్రాధాన్యంగా మనం చూసుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. ప్యాకేజీపై మీ యొక్క విశ్లేషణ 10 అందించారు. ఇది మొత్తం అటు 20 లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించి రైతులకు, వలస కార్మికులకు సరైన రీతిలోనే కేంద్రం అడ్రస్ చేసిందా అన్న అంశంపై సిపిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారితో ప్రత్యేక విశ్లేషణ. ఇప్పుడు స్మార్ట్